ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం రాజకీయం కూడా ఒక రకంగా చర్చనీయాంశమైంది. కారణం ఏంటి అంటే పరిపూర్ణానంద స్వామీజీ ఆ సీటు ఆశించడం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయనకి ఆ సీటు కేటాయిస్తుంది అని అనుకుంటే చివరి నిమిషంలో ఆయనకి సీటు దక్కలేదు. అప్పటికి ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు. తర్వాత ఆయన కామ్గా ఉన్నారా అంటే లేదు, ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాను అంటూ ఆయనే ఒక సంకేతం ఇవ్వడం. దానికంటే ట్విస్ట్ ఏంటి అంటే చంద్రబాబు గారు ఆయన్ని పిలిపించి మాట్లాడడం. ఆ తర్వాత వినిపిస్తున్న మాట అనవసరంగా కెలుక్కుంటున్నారా, స్వామీజీని పిలిపించి బాబు తప్పు చేశారా అనే చర్చ అయితే నడుస్తోంది. ఏంటి దీని వెనక ఆంతర్యం? బాబు గారు కూడా భయపడుతున్నారా, ఆ ప్రభావం చూపిస్తుంది అనేది? ఎందుకంటే అక్కడ వైసీపీ ఒక మహిళా అభ్యర్థిని రంగంలో దింపడం, ఆయనకి కర్ణాటక నుంచి సపోర్ట్ కూడా ఉంది, ఆమెకు ఎవరో బంధువు అనేది కూడా రకరకాల ప్రచారం. అసలు ఏం జరగబోతుంది ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అనవసరంగా పిలిచి కెలుక్కున్నట్టు ఏమన్నా అయిందా, లేదంటే స్వామీజీతో కూడా ఏమన్నా చర్చలు లేదంటే మధ్య మార్గ పరిష్కారం కోసం ఏమన్నా ప్రయత్నం చేశారా చంద్రబాబు గారు? అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే భయంతోనో మొహమాటంతోనో గౌరవంతోనో డ్రాప్ అవ్వడమా లేకపోతే సర్దుకోవడమా ఉండేది. అంటే అంత పెద్ద వ్యక్తి పిలిచారు కదా, మనం వినాలి. ఆ స్థాయిలోనే ఊహించేవాళ్ళు. ఇప్పుడు కూడా అట్లాగే అనుకుంటున్నారు. ఆయన కాలం మారింది. నాయకత్వానికి సంబంధించి అంటే నువ్వు బలంగా ఉన్నంతసేపు నువ్వేం చెప్తే అదే నడుస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, దాంట్లోనేమో ఒక బలమైన లీడర్ అంటూ ఉండరు, అంటే ఉండనియదు కాంగ్రెస్ పార్టీ. ఏది చెప్పినా అది నాయకత్వం. ఇక్కడ ఉంటారు 10 మంది నాయకులు ఉంటారు, ఎవడో ఒకటి పంచన ఉండాలి. వీడి పంచన ఉన్నప్పుడు అవతలవాడు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళతో చంద్రబాబు చేతులు కలుపుతూ ఉంటాడు తెలివిగా. కాబట్టి ఆ టైంలో జస్ట్ లైక్ తెలంగాణలో వీళ్ళందరూ కొట్టుకుని ఎవరికి ఇచ్చారు? మొదటి కేసీఆర్కి ఇచ్చారు, రెండోసారి రేవంత్కి ఇచ్చారు. అంటే సొంత పార్టీలో కుమ్ములు ఆడుకుని బయట వాళ్ళకి లైఫ్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ వాళ్ళ అలవాటు. అలాగున్నంతసేపు చంద్రబాబు మాట నడిచింది. అందరితో టచ్లో ఉంటూ అన్ని గ్రూపులతో కాంగ్రెస్లో గేమ్ తను ఆడేవాడు. అందరూ మేము ఆడుతున్నాం అనుకునేవాళ్ళు, గేమ్ తను ఆడేవాడు. ఆ విధంగా నడిచింది. కానీ ఆ రాజకీయం పోయి ప్రాంతీయ రాజకీయం వచ్చాక చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయాడు. 2 చోట్ల చూడండి మీరు. తెలంగాణలో కేసీఆర్ అనేవాడు వచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయం అయిపోయింది, శాంతం మూసేసుకోవాల్సి వచ్చింది పార్టీ. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నడిచింది. ఎన్డీఏలో ఉన్నా, యూపీఏలో ఉన్నా, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నా, నేషనల్ ఫ్రంట్లో ఉన్నా ఆయన హవా నడిచింది. ఓ జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నంత వరకు నడిచింది. రెండవ ప్రాంతీయ పార్టీ బతకదు అనుకున్నాడు ఆయన. తెలంగాణలో బతికిన తర్వాత నాశనం అయింది ఎవరు? పెద్ద ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ పొజిషన్. ఏంటి, జగన్ అనేటువంటి వాడి ముందు తట్టుకోలేకనే కదా ఇంత పెద్ద కూటమి పెట్టాల్సి వచ్చింది. అంతే కదా, జాతీయ పార్టీ శరణ జొచ్చాల్సి వచ్చింది. అంటే ప్రాంతీయ పార్టీ రాజకీయంలో చంద్రబాబు నాయుడు వీక్ అయ్యాడు అక్కడ. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ వీక్నెస్ లో చేస్తున్న స్టెప్పులు, ఇప్పుడు పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా తెలివైన వాడైతే ఏం చేయాలి? జనసేన బీజేపీని కలిపి పోటీ చేయనియాలి. ఇప్పుడు ఒక ఓటరు నిన్ను ద్వేషించాడు 2019లో, అంతే కదా? నిన్ను ద్వేషించిన ఓటర్ అర్జెంటుగా ఎందుకు నిన్ను ప్రేమించాలి? అంతకంటే ఏముంది నీ దగ్గర ఈ 5 ఏళ్లలో? ఒక ఉండాలి కదా, స్ట్రాటజీ అనేది ఉండాలి కదా, లేదు కదా. పోనీ అవతల ఉన్నటువంటి వాడు తనేదో హామీలు ఇచ్చాడు, అదేం చేయట్లేదు కాబట్టి అనుకుందాం, అప్పుడు నీకే ఓటేస్తాడుగా. అంటే నీకు నీ మీద నమ్మకం లేదు, నిన్ను జనం నమ్ముతారని నమ్మకం లేదు, అదే సందర్భంలో నీకు ఓటేస్తారని నమ్మకం లేదు. కాబట్టి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదా తెలుగుదేశం పార్టీ ఇంతకాలం పొత్తు పెట్టుకున్న ఇన్నేళ్లలో ఎప్పుడైనా సరే మేము ఇట్లాగా ఎన్డీఏ తరపున అడుగుతున్నాం, లేకపోతే పవన్ కళ్యాణ్తో మేము ఇలా వీళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా. మరి అదే మొక్క కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలా? అదే మొక్క బీజేపీతో పొత్తు అప్పుడు ఎందుకు మాట్లాడలా? అంటే మొట్టమొదటిసారి చంద్రబాబు తన బలహీనతను ఒప్పుకుంటున్నారు. అంటే అర్థమైపోయిందేమో ఆయనకి, తన బలం తను కోల్పోయాడు. ఇవాళ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకుండా, జనసేన పేరు వాడకుండా చంద్రబాబు ముందుకెళ్ళలేకపోతున్నాడు. అంటే విడిగా ఉట్టి తెలుగుదేశాన్ని నమ్మట్లేదు జనం అని గ్రహించారు. తన నమ్మట్లేదు కాబట్టి జనం కొంతైనా నమ్ముతున్నటువంటి పవన్ కళ్యాణ్, నిజంగా మళ్ళీ జనం అంతా పవన్ కళ్యాణ్ నమ్ముతుంటే అసలు ఈయన దగ్గరికే రాడు పవన్ కళ్యాణ్. దానికి ఏంటి కారణం అనుకోవాలి? సొంత పార్టీ బలహీనత, లేదంటే ప్రత్యర్థి బలం ఎక్కువగా ఉండడమా? అంటే టైం పరిమితంగా ఉండటం, సోషల్ మీడియా యుగం. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇవాళ ఎలక్షన్ అంటే 5 ఏళ్ళు అంటే చాలా లాంగ్ టైం. ఎందుకని? ఎవడు వ్యాపారం వాడిదే, ఎవడు వృత్తి వాడిదే,
కమ్యూనికేషన్ మనకు ఓన్లీ పేపర్ తప్పించి ఇంకోటి ఏదో ఉండేది కాదు, పేపర్ టీవీ తప్పించి చూసేది ఎంతసేపు చూస్తాం మనం. కాబట్టి ఆ టైం ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ మెదళ్ళ మీద. అప్పుడు రాజకీయం అనేటువంటిది జనానికి ఒక 5 నిమిషాల పని రోజుకి, అంతేగాని దాని మీదనే అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఉండేది కాదు. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం పత్రికలో చదివేవాళ్ళం, అంతే తప్పించి అంత సీరియస్ గా అనుకునేవాళ్ళం కాదు. కానీ ఈ చేతుల్లో సెల్ ఫోన్లకు మొబైల్ డేటాలు వచ్చాక ప్రతి గంట ప్రతి నిమిషం రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు, రాజకీయం ఎట్లా ఉండాలో ఆకాంక్షిస్తున్నారు, ఏది విశ్వసనీయత ఏది లేదు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. వీటిట్లో ఏమైపోయిందంటే నిమిషానికి మార్కులు వేస్తుంటే ఆ ప్రతిసారి మార్కుల్లో ఇప్పుడు ఇద్దరు ఈయన మేధావి ఆయన చెడ్డోడు అంటలా, ఈయన చెడ్డోడు ఆయన చెడ్డోడే, ఉన్న వెధవల్లో మంచి వెధవ ఎవరు? ఇప్పుడు జనం ఆలోచన ఏంటి, ఉన్న వెధవల్లో మంచి వెధవ ఎవరు? అంతకు మించి ఏం లేదు రాజకీయం. ఇద్దరు చెడ్డోడు, చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఆయన చెడ్డోడే, జగన్ చెప్పాడు కాబట్టి ఈయన చెడ్డోడే. కాబట్టి చెడ్డతనంలో మంచితనం ఎవరికి ఉంది? ఇది చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరిగినప్పుడు ఎక్కువ చెడ్డోడుగా చంద్రబాబు కనబడుతున్నారు. ఎందుకని? సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, రెండవది అన్ని యూటర్న్లు తీసుకోవడం. ఏదైతే ఒకప్పుడు అమరావతి రాజ్యం అన్నారు, తర్వాత వచ్చేటప్పటికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం అనుకున్నాను అంటున్నారు. అట్లాగే ఒకప్పుడు వచ్చేటప్పటికి అభివృద్ధి వికేంద్రీకరణ, మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి కేంద్రీకరణ అంటున్నారు. అట్లాగే అసలు పొత్తుల్లో వాడేవాడు వీడేవాడు అన్నారు, ఇప్పుడు పొత్తులు మళ్ళీ లేకపోతే బతకలేమంటున్నారు. జనసేన ఆఫ్టర్ ఆల్ అన్నారు, ఇప్పుడు జనసేన దేవుడు అంటున్నారు. భారతీయ జనతా పార్టీని దించేస్తాను, రాహుల్ గాంధీని ప్రధానం చేస్తానన్నాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని దిక్కు అంటున్నాడు. అంటే ప్రతి దాంట్లో యూటర్న్ తీసుకున్నప్పుడు విశ్వసనీయత అనేది పక్కకెళ్ళిపోయింది కదా. అదే జగన్ వచ్చేటప్పటికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ట్రై చేసింది అతని కోసం, మళ్ళీ బీజేపీ ట్రై చేసింది, ఎవరితో జట్టు కట్టడానికి ఒప్పుకోలేదు. నా ఓట్ బ్యాంక్ అంటూ నేను అనేది ఆ ధైర్యం ఇక్కడ బలహీనత అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం చేశాడు 2019, అక్కడ విఫలం అవడం, అది కూడా దారుణ వైఫల్యం. అతనికి ఆయన మీద ఆయనకే ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది. ఈ ఆత్మవిశ్వాసం కోల్పోయిన దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటే కొంచెం పవన్ కళ్యాణ్, కొంచెం పురంధేశ్వరి, ఈ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు తనకి తన మాట వినే పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఉండట్లేదు అనడానికి సాక్ష్యం పరిపూర్ణానంద స్వామి. మామూలుగా నల్లమిల్లిని బీజేపీలో చేర్చి చేసుకోగలిగాడు, పవన్ కళ్యాణ్ తో చెప్పి బుద్ధప్రసాద్ నీ పార్టీలో తీసుకుని సీటు అంటే ఇచ్చాడు, లేకపోతే అంజబాబుని తీసుకెళ్లి చేర్చుకోమంటే ఇచ్చాడు. అట్లాగా పవన్ కళ్యాణ్ మాట వింటున్నాడు, స్థానిక నాయకులు మాట వింటున్నారు, వింటున్నారు. కానీ విననటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పోనీ అలా అని వాళ్ళు జగన్ మనుషులు కాదు, తమకి తాముగా పార్టీ కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు అదే పరిపూర్ణానంద స్వామి మొన్న ఏమని చెప్పారు మన ఇంటర్వ్యూలో, నేను వచ్చింది నాకు పార్టీ చెప్పాక నేను వెళ్ళా ఫీల్డ్లోకి, వెళ్ళి ఎంత పని చేశాక నీకు సంబంధం లేదు మేము ఎవరికో ఇచ్చుకుంటామంటే, నేను అక్కడేమో పార్టీ నాకు చెప్పింది కాబట్టి, నాకు నమ్మకం కలిగించింది కాబట్టి నేను వెళ్ళి ఫీల్డ్లో నమ్మకం కలిగించాను, ఇట్లా నేను మీ వెంట ఉంటాను. ఇప్పుడు అకస్మాత్తుగా వదిలేసి వెళ్ళిపో అంటే ఇంకా స్వామీజీని అయ్యుండి నేనే మాట తప్పితే ఇంకేంటి? సమాజానికి ఏం నిర్దేశిస్తున్నావు? స్వామీజీ చెప్తే ఒక వాల్యూ ఉంటుంది అనేది, ఆ వాల్యూ స్వామీజీ వదిలేసి వెళ్ళిపోతే మామూలు పనికి మాలిన రాజకీయ నాయకుల్లాగానే మిగిలిపోతాడు కదా. అంటే ఇక్కడ చిన్న డౌట్, ఈజీగా కండువాలు మార్పించి ఫ్లెక్సిబుల్గా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పరిపూర్ణానంద స్వామీజీ కూడా ఒకవేళ బీజేపీ కండువా తీసి టీడీపీ కండువా వేసుకుంటే అక్కడ సీట్ వచ్చేదా? అయ్యేది కాదు, ఎందుకంటే ఆయన ఆశించింది పార్లమెంటు. అదే అసలు చంద్రబాబు నాయుడు వదిలేసుకుంటే సరిపోతుంది. కానీ ఆయనకి ఏంటంటే మైనార్టీ బుజ్జిగింపు రాజకీయం అనేటువంటిది ఓ పక్కన ఏంటంటే బీజేపీతో వస్తూనే మైనార్టీ ఓట్లు పోకూడదని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమని జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకటి అమిత్ షా స్టేట్మెంట్లు అయ్యి ఆయనకి షేక్ అవుతున్నాడు. అమిత్ షా స్టేట్మెంట్ నరేంద్ర మోడీ ఏమంటున్నారు, దేశంలో ముస్లిం రిజర్వేషన్ ఉంది దక్షిణాదిలోనే, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలోనే, దేశమంతా లేవు, అవే తీసేస్తామంటున్నారు. అదో పక్కన మా ముస్లింలో ఒక వ్యతిరేకత ఉంది. ఏంటంటే క్రిందటిసారి అంత పీక్ స్టైవ్లో కూడా 80% మంది, 75 నుంచి 80% మంది వేశారు వైసీపీ, 20 నుంచి 10% మంది ముస్లింలు తెలుగుదేశానికి వేశారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే ఈ ఇంపాక్ట్ వలన అంటే మోడీ అమిత్ షా స్టేట్మెంట్ల తర్వాత ఓటు తగ్గుతోంది వాళ్ళకి, అక్కడ భయపడుతున్నారు.
ఇప్పుడు పరిపూర్ణానంద స్వామికి ఇస్తే గనక ముస్లిం ఓట్లన్నీ పోతే అది హిందూపురం పార్లమెంట్ స్థానంలో 3.5 లక్షల దాకా ముస్లింలు ఉన్నారు కాబట్టి అనేది ఆయన ఫీలింగ్. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాషాయం కట్టిన స్వామీజీకి ఇస్తే ముస్లింలందరూ ఎదురు తిరుగుతారు, మరో యోగి ఆదిత్యనాథ్ని తయారు చేస్తున్నాడు చంద్రబాబు అని ఫీల్ అవుతారు అని ఈయనకి ఏ రాబిన్ శర్మ టీమో ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈయన అది బేస్ చేసుకుని ఆపారు. ఎందుకంటే ఎట్లాగో హిందువులు పోలరైజ్డ్ గా ఉంటారు కదా అన్నట్టు. అది స్వామీజీకి ఒక సవాల్ అయింది. అంటే ముస్లిం ఓట్ల కోసం నువ్వు ఇక్కడ అంతకు మించి వేరే ఉంది. కొన్ని ఏమైనా బలమైన క్యాండిడేట్ హిందూపురంలో పార్లమెంట్ కి పెట్టింది ఇల్లు నథింగ్. హిందూపురం పార్లమెంట్ కి ఇల్లు పెట్టింది సరైన క్యాండిడేట్ ఏం కాదు. వైసీపీకి వచ్చేటప్పటికి ఆవిడని తీసుకొచ్చి పెట్టారు కదా కర్ణాటక శాంత అని. కొంత ఆ కర్ణాటక వీళ్ళందరూ ఉద్యోగాల కోసం కాబట్టి ఆ రూట్ లో నుంచి వైసీపీ స్ట్రాంగ్ పెట్టింది. తెలుగుదేశానికి స్ట్రాంగ్ లేనప్పుడు స్వామీజీని పెట్టుంటే అది కరెక్ట్ గా ఉండేది. ఎందుకు ఈయనకు బీజేపీ అట్టించి ఉంటది కాబట్టి, గాలి జనార్దన్ రెడ్డి ఆల్రెడీ మన బీజేపీలో చేరాడు కాబట్టి ఆ రూట్ లో నుంచి కంట్రోల్ చేయగలిగారు. 3 లక్షల ఓట్ బ్యాంక్ ఎందుకు పోవాలి అని. ఇప్పుడు అదే ముస్లింలు మొన్న ఆయన పెట్టిన ప్రోగ్రాంలకు వస్తున్నారు, ముస్లింల ఆలోచన మార్చగలిగానని ఆయన చెప్తున్నాడు స్వామీజీ. వీళ్ళు అది నమ్మట్లేదు. అక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఓట్లు పోతాయని అనుకున్నారు. అందుకని స్వామీజీని రానిలేదు. ఆ ముక్కనే పిలిచి చెప్పారు. ఆయన నువ్వు ఆ లెక్కనైతే గనక అంటే ముస్లిం ఓట్ల కోసం నువ్వు మార్చేస్తానన్నప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు నువ్వు ప్రాక్టికల్ గా. భారతీయ జనతా పార్టీకి నార్త్ ఇండియాలో అంతా ముస్లింలు ఓట్లేస్తుంటే ఇక్కడ ఏగిపోతే ఏపించడమే కదా నీ పని. ఈయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని తెలిసిన తర్వాత ఈ పిలుపు రావడం, బాబు గారిలో ఒక భయం స్టార్ట్ అవడం, తన అభ్యర్థి ఓడిపోతాడేమో అని పిలిచి చర్చించారా? ఇంకా వేరే కారణం ఏదైనా ఉందా? అదేం లేదు. యాక్చువల్ గా పార్లమెంటు అసెంబ్లీ రెండింటికి చేద్దాం అనుకున్నారు ఆయన స్వామీజీ. ఇండిపెండెంట్ గా రెండు సీట్లకి చేద్దాం అనుకున్నారు. ఇవ్వకపోతే పార్లమెంట్ సీటు అందుకని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అందుకే ఈయన పిలిచి మాట్లాడేస్తే గనక ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ముందు అసెంబ్లీ జోలికి పోనీయకుండా చూద్దామని ఎక్స్పెక్ట్ చేశారు. బాలకృష్ణకి దెబ్బ రాకుండా మీరు అసలు ముందు వద్దు పొత్తు, అదే పోటీ వద్దు, దయచేసి అర్థం చేసుకోండి, డ్రాప్ అయిపోండి అని అడిగారట. డ్రాప్ అవడానికి ఒక రీజన్ చెప్పండి అంటే రీజన్ లేదు ఆయన దగ్గర. రీజన్ అంటే ఏముంది, టీడీపీ కోసం డ్రాప్ అవ్వాలి. అదే మా కోసం ఎందుకు చేయాలి, ఈయన ఎందుకు చేయాలి టీడీపీ కోసం, ఎందుకు చేయాలి టీడీపీ కోసం, ఆయన ఎందుకు త్యాగం చేయాలి? లేదు. కొన్ని భారతీయ జనతా పార్టీకి అక్కడ లైఫ్ వస్తుంది అందుకోసం అని అన్నదా? లేదు. అక్కడ ఆయన ఏం చెప్పలేకపోయాడు సమాధానం. అందుకని ఈయన నిర్ణయం తీసుకున్నారు స్వామీజీ. రైట్, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ముందు ఇక్కడైనా బాలకృష్ణ దగ్గరైనా ఉండకూడదు అనేది. అంటే ఒక స్వామీజీని ఆపానన్నటువంటి పాయింట్ ద్వారా ముస్లిం సెంటిమెంట్ రప్పించుకోవాలని ఏం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. స్వామీజీకి పోటీ అంటే కూడా నేను ఆపాను అని ఒక సెంటిమెంట్ తీసుకెళ్ళడం కోసమే పిలిపించాడు ఆయన. పరిపూర్ణానంద స్వామిని పిలిపించి ఆపిచ్చే ప్రయత్నం చేశాను, ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు అని ఒక సంకేతం ఇవ్వడం కోసం పిలిపించారు. లేకపోతే ఎవరిని పిలవాలి ఆయన్ని? బీజేపీ పిలవాలి, అంతే కదా, పురంధేశ్వరు పిలవాలి, లేదా పురంధేశ్వరు వెళ్ళి కూర్చోవాలి ఆయన దగ్గర స్వామీజీ గారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు పిలవడం ఏంటి? చంద్రబాబుకి ఏం సంబంధం? చంద్రబాబు పార్టీ కాదు కదా. చంద్రబాబు పార్టీ కాని మనిషిని ఎందుకు పిలిపించారు అంటే అక్కడ జనంలో ముస్లింల్లో ఆ సంకేతం తీసుకెళ్ళడం. స్వామీజీని చంద్రబాబు నాయుడు మన మతం కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు, స్వామీజీని కూడా పిలిపించి ఆగమన్నాడు. అదొక మైలేజ్ కోసం ట్రై చేశాడు. మరి ఆయన ఏమన్నా అమాయకుడా స్వామీజీ? ఆయనకి తెలుసు కదా ఇట్లాంటి పని చేస్తున్నారని. అందుకోసమే పార్లమెంట్ వదిలేసి ఇప్పుడు అసెంబ్లీకే పోటీ చేస్తున్నాడు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నాడు. బాలయ్యను ఓడిస్తే అప్పుడు రేపు పొద్దున హిందువుల శక్తి ఏంటో చంద్రబాబు చూపించాలని ఆయన. అంటే ఈయన గెలుస్తారనా ఓట్లు గెలవాలని ఆయన అది. అంటే ముస్లిం పోలరైజేషన్ కోసం చంద్రబాబు ఇట్లా చేసినప్పుడు హిందువులు ఎందుకు పోలరైజ్ గారు అంటున్నాడు ఆయన. స్వామీజీ ఏమంటున్నాడు అంటే ముస్లింలు ఫీల్ అవుతారని చెప్పి సీట్ ఇవ్వకపోవడం అంటే రేపు పొద్దున ముస్లింలు ఫీల్ అవుతారని ఇంట్లోకి కూడా ఏదైనా జరిగితే నిన్ను ఎవడు సెక్యూర్ చేస్తాడు? ఒక బెంగాల్లో ఏం జరుగుతోంది, ఒక కర్ణాటకలో ఏం జరుగుతుంది, పక్కన ఉన్న కర్ణాటకలో, తమిళనాడులో ఏం జరుగుతుంది? ముస్లిం పోలరైజేషన్ ప్రభుత్వాలు భయపడిపోయి, రాజకీయ పార్టీలు భయపడిపోయి హిందువులకు అన్యాయం జరుగుతుంటే, హిందువుల మీద అరాచకం జరుగుతుంటే సపోర్ట్ చేయడం మానేసి హిందువులు హెరాస్ చేస్తున్నాయి చట్టాలు, కేసులు పెట్టి. ఇప్పుడు అట్లాంటి రాజకీయం ఇక్కడ ప్రారంభమైపోయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే అది జగన్ చేస్తున్నాడని
ఓ పక్కన కోపంతో ఉన్నటువంటి వాళ్ళని. అందుకోసమే బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. అట్లాంటప్పుడు నువ్వు ఆ బుజ్జగింపు రాజకీయం పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి ఓ స్వామీజీ చేస్తే ముస్లింలు ఓట్లు పోతాయి అనుకున్నప్పుడు, ముస్లింలు పోలరైజ్ అయ్యి ఓటేస్తారు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు, మరి హిందువులు ఎందుకు పోలరైజ్ గారు? కానీ అసెంబ్లీ కోసం రంగంలో దిగితే స్వామీజీ ఒక ప్రయోగం అవుతుందా అటువంటి స్థానం? ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక కంచుకోట టీడీపీకి, అందులోకి బాలయ్య 40 ఏళ్ల నుంచి తెలుగుదేశమే గెలుస్తోంది. దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే, నేను అక్కడ 2-3 సార్లు వెళ్ళాను కవరేజ్కి. మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సిందే వాటికి కూడా. హైదరాబాద్ అనుకుంటాం మనం, అదే. కానీ హిందూపురం ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ట్యాంకర్లు అమ్మే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. అదే తెలుగుదేశం 14 సంవత్సరాలు అధికారంలో చంద్రబాబు ఉన్నారు, 6 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఉన్నాడు. ముఖ్యమంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబమే కదా అక్కడ మళ్ళీ. అంతే కదా, సొంతగా. అవును. అయినా కూడా నీళ్ళు ఇవ్వలేని దరిద్రం, అయినా వాళ్ళకే ఓట్లేస్తున్నారు. అదే మరి అదే విషయాన్ని ఇప్పుడు స్వామీజీ చైతన్యపరుస్తారు. ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నడుస్తోంది, ఇప్పుడు దాన్ని బ్రేక్ చెయ్యాలని. ఇప్పుడు ఒక పాయింట్ ఉండాలి, ఎమోషనల్ పాయింట్. అవును. ఆ ఎమోషనల్ పాయింట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే, ఈయన రిలీజియస్ ముస్లింలు అందరూ ఏకమవుతున్నారు, హిందువులు ఏకంగారా? బాలకృష్ణ మోహన్ చూసుకొని బాలకృష్ణ ఏదో అద్భుతం చేసేస్తే నియోజకవర్గాన్ని అనుకోవచ్చు. ఆయన ఫోటో తీపించుకోవడానికి దగ్గరకు వస్తే కొడుతుంటాడు. ఈ ఎలక్షన్ టైంలో వెళ్తారు ప్రచారానికి. మళ్ళీ బాలకృష్ణ అంటే అది ఒక విజిటింగ్ ప్రొఫెసర్. ఈయన ఏమంటున్నారు, నేను అక్కడే కూర్చుంటా, మీకు ప్రతి సమస్యకి నేను నుంచుంటా అంటున్నారు. ఇప్పుడు హిందూపురం ప్రజలు తేల్చుకోవాలి. ఒకటి ఇక్కడ ముస్లిం పోలరైజేషన్ రాజకీయం, రెండవది ఈ రాజకీయం, ఏది బుజ్జిగింపు రాజకీయం. ఏళ్ల తరబడి బాలకృష్ణ చూస్తే కనీసం నీళ్ళ గురించి అడిగే దిక్కు కూడా ఉండదు. యాడ్ నుంచి నువ్వు స్టేట్మెంట్ ఇస్తాడు, బ్రేకింగ్ వేసుకోవడం, నిద్రపోవడం, అది కూడా పెద్దగా తక్కువ అంతే. అట్లాంటి దాంట్లో ఇంకా నేనైతే మీకోసమే కష్టపడతా. ప్లస్ ఈయన ఉపాధి అవకాశాలు అది కూడా మొన్న ఈ మధ్యన ఈ పెట్టాడు. ఈయన స్వామీజీకి కర్ణాటకలోనున్న ఈ కార్పొరేట్ కంపెనీలు ఇటుతో మంచి డీలింగ్స్ ఉన్నాయి. మొన్న జాబ్ మేళా పెడితే దాదాపుగా 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాంటివి ఏర్పాటు చేయగలడు వెనుకబడిన ప్రాంతంలో. ప్లస్ బీజేపీతో కాంటాక్ట్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి అటు నుంచి కూడా పని చేయించగలనని చెప్తున్నాడు ఆయన. ఫైనల్ ఒక డౌట్, ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ మొన్న వాళ్ళిద్దరూ కూడా కలిసి పవన్ చంద్రబాబు వెళ్ళి ఇలా అసంతృప్తులను బొజ్జగించే కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు అయిపోయింది కానీ మొన్నటి వరకు చేశారు, అంతే. భారతీయ జనతా పార్టీ అసలు ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? లేదంటే ఆ కార్యక్రమం కూడా థర్డ్ పార్టీకి ఇచ్చేసినట్టు బాబు గారికి అన్ని ఇచ్చారా? అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. అదే అవుట్ సోర్సింగ్ చంద్రబాబు గారు అవుట్ సోర్సింగ్ వాళ్ళ తరపున కూడా అంతే. ఆవిడ ఏంటో అదొక విచిత్రమైనటువంటి అంటే కనీసం పోనీ స్వామీజీ లాంటి వాళ్ళైనా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడమో, లేదంటే మీకు తర్వాత ఏదైనా చూస్తాం మన అధికారంలో. రాజకీయ పార్టీ చరిత్రలో ఇలాంటి అధ్యక్షురాలు ఇంతవరకు ఎవరు చేస్తుండ్రు. రాజమండ్రి నేను పోటీ చేయాలి, గెలవాలి, కేంద్ర మంత్రి అయిపోవాలి, ఇది ఒక్కటే ఎజెండాతో రాజకీయం ప్రారంభించింది, ముగించింది. అంతే తప్పించి పార్టీ జీవితం, జాతీయ స్థాయి రాజకీయం, జాతీయ స్థాయి రాజకీయం వల్ల ఎక్కడ వచ్చే బెనిఫిట్, కార్యకర్త, పార్టీని నమ్ముకున్నోడు, పార్టీ కోసం కష్టపడ్డోడు, ఇదేమి లేని రాజకీయం మొట్టమొదటిసారి నడిచింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అదేదో ఇదివరకు ఒత్తిళ్ల కారణంగా ఏం చేయలేకపోయామని బాధపడేవాళ్ళు. ఇప్పుడు అసలు బీజేపీ ఒత్తే పరిస్థితిలో ఉంది తెలుగుదేశాన్ని, కానీ ఒత్తనీయకుండా అడ్డుపడింది ఆవిడ. అది ఒక విచిత్రమైన పరిస్థితి, దాన్ని ఎవడేం చేయలేరు. రైట్, చూద్దాం. మొత్తానికి పరిపూర్ణానంద స్వామిని అనవసరంగా గెలికారా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ఆయన నిజంగా హిందూపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగితే గెలుస్తారా లేదనేది ఒక పాయింట్. లేదంటే ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంటుందా? హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని ఒకవైపుకు తీసుకొస్తే కనుక అది రేపొద్దున మొత్తం హిందూపురం నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫీలింగ్, అంటే ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుందా? చూద్దాం ఇది ఎంతవరకు రేపు ఫలితాల మీద ప్రభావం చూపిస్తుందో.